గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల నీటి వాటా సంపూర్ణంగా వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అంతర్గా మండలంలోని కోలివాడ వద్ద ఆదివారం రామగుండం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు పరకాల వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోఎస్టీ హర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్యేలు మైడిపల్లి సత్యం, చింతకొండ విజయ రమణారావులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆ గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలోని మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుల కృషి మేరకు రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పారిశ్రామిక వార్డు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ సివిల్ సప్లై చౌహాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ్య గౌడ్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా సుదీరం మన ప్రాంతాల్లో రైతులు పండుగ చేసుకునేటువంటి కార్యక్రమం. ఏ ఊరికి వెళ్ళినా సంతోషంగా ఉన్నా ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టినారు. శ్రీపాద ఎల్లంపల్లిగా ప్రారంభం చేసి యావత్ తెలంగాణను సస్యశ్యామలం చేస్తామంటే ఇక్కడున్న రైతులందరూ కూడా వారి భూములు ఇచ్చి త్యాగం చేసి ఈ యొక్క యావత్ తెలంగాణకు సాగునీరు, తాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేసిన గొప్ప త్యాగమూర్తిని ఇక్కడ. మరి ఈ ప్రాంతంలో ఆ రోజు వారు మాట ఇచ్చినారు, ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత బయట పోతే అనుకుంటే దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత మనకు చుక్క నీళ్లు రాలే. ఈ రోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. అనేక సార్లు పాదయాత్ర చేసినాం, అనేక పోరాటాలు చేసినాం. ఈ రోజు మీరందరం మనమందరం కలిసి పోరాటాలు చేస్తే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆ రోజు ఈ ప్రాంతంలో పాదయాత్రలు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సహా మాట ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున 2 మండలాల నుంచి రామగుండం నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి సోదరులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈరోజు ఒక రామగుండం నియోజకవర్గానికి మనకు ఒక పండుగ వాతావరణం, ఒక 13,000 దీనికి నీరు అందించేటువంటి కార్యక్రమానికి మన సోదరుడు రాజ్ ఠాకూర్, మకాన్ సింగ్ గారు శాసనసభ్యుడు. మీ అందరికీ తెలుసు, మనము 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడు లేడు. మీ అందరి యొక్క ఆశీర్వచనంతో, కాంగ్రెస్ శ్రేణులందరి యొక్క కష్టంతో, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మన శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్, మకాన్ సింగ్ గారు రామగుండం నియోజకవర్గంలో కూడా ఉండేటువంటి అనేక సమస్యల పైన మన గౌరవ జిల్లా మంత్రి వర్యులందరితో కూడా సమన్వయం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రోజు ఈ విషయాలన్నిటి మీద కూడా వారు ఎంతో శ్రద్ధతోటి రామగుండం నియోజకవర్గ అనేక సమస్యల మీద పోరాడుతూ, కన్వీన్స్ చేసుకుంటూ, రిక్వెస్ట్ చేసుకుంటూ నడుపుతా ఉన్నటువంటి తరుణంలో ఈరోజు మన గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రుల వారి చేతుల మీదుగా ఇంత గొప్ప కార్యక్రమం జరగడం, దాంట్లో ఈ ప్రాంతవాసిగా పక్కనే ఉండేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి నేను అత్యంత గౌరవంగా ఒక రాష్ట్ర సలహాదారు హోదాలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. నా చిన్ననాటి మిత్రుడు, స్థానిక శాసనసభ్యుడు, మా ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ గారు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఏదైతే ఇటు సివిల్ సప్లై కానీ, ఇరిగేషన్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక యూటర్న్ లాగా ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గౌరవ ఇరిగేషన్ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎప్పుడు కష్టం ఉన్నా మాకు ధైర్యాన్ని చెప్పే మా ప్రియతమ నాయకులు, ఈ ప్రాంత నాకు అండగా ఈరోజు ఈ స్థాయిలో ప్రతి కష్టంలో నా వెనుక ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పెట్టుకునేవాడి గత సంవత్సరాల కాలంగా గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జన వనరుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులుగా
వేదిక మీద ఉన్నటువంటి ఉత్తమ్ గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, విజయ్ గారికి, మిత్రులందరికీ నాకు తెలుసు. మా విజయ్ గారు అయితే ఏ ప్రభుత్వం ఉన్నా సరే కాలువ మీదకి జనాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని బెదిరించి నీళ్లు తెచ్చేటటువంటి వ్యక్తి విజయ రమణారావు గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా పోరాటాలతోటి, ఉద్యమాలతోటి ఈ జిల్లా స్వరూపాన్ని అటు పారిశ్రామిక రంగంగా, నీటిపారుదల రంగంగా అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికి ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క పిలుపు మేరకి ఇన్ఛార్జి మంత్రిగా నేను ఈ జిల్లాకు వచ్చే అవకాశం ఇచ్చాను. తప్పకుండా ప్రతి నెల ఈ జిల్లాకు వచ్చి అది సింగరేణి సమస్య కావచ్చు, నీటిపారుదల రంగం కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ప్రతి దాని మీద ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజాప్రతినిధులతోటి, అధికారులతోటి, అవసరమైతే ఆయా శాఖ మంత్రులు కూడా ఇక్కడికి పిలిపించుకొని తప్పకుండా ఒక్కొక్కటి ఠాకూర్ గారు చెప్పినవి కానీ, విజయ్ గారు చెప్పినవి కానీ ఈనాడు మంత్రివర్గంలో ఉన్న ముందుకు తీసుకెళ్తా ఉన్న నేపథ్యంలో మన ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. ఈ సోదరిమణిని ఏ ప్రభుత్వం అయితే లక్షాధికారి చేయాలని 10 సంవత్సరాల క్రితం ఆలోచన చేసి ముందుకు నడిచిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మా ప్రభుత్వం వేదికపై ఉన్న పెద్దలు అందరు మంత్రులకు సంబంధించి ప్రతి మహిళా సోదరిమణిని రాబోయే కాలంలో కోటీశ్వరులను చేయాలనే ఒక సంకల్పంతో పోతా ఉన్న సందర్భంలో మేమందరం వచ్చింది మీకు మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలి. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి బండ్లవాగు ప్రాజెక్టు, ఈ బండ్లవాగు ప్రాజెక్టు రైతులకు సంబంధించి కానీ ఆనాడు అనేక సందర్భాల్లో ధర్నాలు చేసినాం, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి మరి మేము ఆనాడు వస్తే అనేక సందర్భాల్లో అరెస్ట్ చేసి తీసుకుపోయి ఈనాడు మేము చెప్తా ఉన్నాం. నేను కానీ ఇక్కడున్న మా విజయ రమణారావు గారు కానీ, వేణుగోపాలరావు గారు కానీ, ఇక్కడున్న రాజ్ ఠాకూర్ గారు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, అనేక ధర్నాలు చేస్తే ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల బాధ్యతగా మేము దాన్ని సవరణ చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో. ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రాజెక్టు కడితే ఇంతకుముందు మా సోదరులు విజయరమణారావు గారు చెప్పినట్టు అటు మంత్రి కానీ ఇటు రామగుండం మీ అభిమాన నాయకుడు, నా చిరకాల మిత్రుడు, స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, సీనియర్ మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, తమ్ముళ్ళు అందరికి నమస్కారం. రాజ్ ఠాకూర్ గారి నిరంతర కృషితో ఈరోజు మనం రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభించుకుంటున్నాం. నాకు చాలా ఆనందం అనిపించింది. స్క్రీన్ మీద ఆ నీళ్లు విడుదల చేస్తుంటే నీళ్లు ప్రవహించేంత ఆనందం మరొకటి ఉండదు. మరి నిజంగా రాజ్ ఠాకూర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, విజయ రమణారావు గారికి, ఈ పెద్దపల్లి జిల్లా నాయకులకి నేను అభినందిస్తున్నారు. నిరంతరం నన్ను రతాయిస్తుంటారు ఏదో ఒక ఇరిగేషన్ విషయంలో. ఇప్పుడు ఈ ఎత్తిపోతలు అంటారు, రేపు ఇంకోటి పత్తిపాక అంటున్నారు, మరి ఇంకోటి అంటారు, పాలకుర్తి అంటారు. తప్పనిసరిగా మరి అదేవిధంగా మరి పొన్నం ప్రభాకర్ గారిది ఆ జిల్లాలో అటుపై పోయినప్పుడు గోనవల్లి అని చెప్తా. మరి మీ జిల్లా నాయకుల, పెద్దపల్లి జిల్లా నాయకుల కృషి వల్ల ఈరోజు రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం చేస్తున్నాం. అదేవిధంగా మీరు కోరినట్టుగా మరి గోదావరి జలాలకు సంబంధించి కింద వరద నీళ్ళని వాళ్ళు సముద్రంలో కలుస్తున్నాయని, పైన ఇంకా అనేక ప్రాజెక్టులకు నీళ్లు మనం వాడుకునేటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంత ప్రతి చుక్కను తెలంగాణ, ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాడుకునే విధంగా కృష్ణానదికి ఏ విధమైతే ప్రణాళికలు చేస్తా ఉన్నారో గోదావరి ప్రతి చుక్క వాడుకునే విధంగా ప్రణాళికలు చేయాలని గౌరవ మంత్రులను కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చాలా కాలంగా
ఈ ప్రాంతంలో రైతులు ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంను ప్రారంభించుకున్న సందర్భంగా రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ గోదావరి గారి బస్టాండ్ అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా ఈ ప్రాంతానికి కార్మిక క్షేత్రం విద్యార్థి నాయకుడి నుండి అనేక వందల సార్లు వచ్చిన ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యపరంగా ఏ సమస్య లేకుండా నా బాధ్యతగా సోదరుడు మక్కన్ సింగ్ గారి విజ్ఞప్తి మేరకు అన్ని రకాల బస్సులు నూతనంగా అనుమతి మంజూరు చేస్తామన్న మాట మనవి చేస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.